ఆ మధ్యన జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ నుంచి తీసుకుంటే రీసెంట్గా జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్ల వరకు కంటెస్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా గెలవడానికి డబ్బులు ఖర్చు పెడుతున్నారు. తీరా ఓడిపోయిన తర్వాత ప్రతి అభ్యర్థి కూడా ఓటర్ల ఇంటి ముందరికి వెళ్ళి అయితే బిచ్చమెత్తుకుంటున్నాడు, లేదంటే దౌర్జన్యానికి పాల్పడుతున్నాడు. మీరు నాకు ఓటు వేయలేదు, నా డబ్బులు నాకు రిటర్న్ ఇవ్వాలి. అసలు ఎవరి వల్ల ప్రజాస్వామ్యానికి ఎక్కువ నష్టం ఉంది? ఓట్లకు డబ్బులు అడుగుతున్న ప్రజలదా, ఎంత ఖర్చైనా ఖర్చు పెట్టి కంటెస్టెంట్ చేస్తున్న ప్రజాప్రతినిధి కదా? ఎలక్షన్స్లో పోటీ చేసే వాళ్ళ విన్యాసాలను చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఏ ఏరియా అయితే ఎక్కువ ఇన్కమ్ వచ్చే సోర్స్ ఉంటుందో, ఎక్కువ వర్కులు జరుగుతాయో ఆ ఏరియాలో కంటెస్టెంట్ చేసే వాళ్ళు ఎంత ఖర్చైనా పెడుతున్నారు. తీరా ఓడిపోయిన తర్వాత వాళ్ళ ఓటర్ల కాళ్ళు వేళ్ళు పట్టుకొని నా డబ్బులు మాకు ఇవ్వండి, లేదంటే మీరు నాకు ఓటేశారని చెప్పి ప్రమాణం చేయండి అని చెప్పి లబోదిబోమంటున్నారు. ఈ మధ్యకాలంలో ఎన్నికల ప్రచారం కూడా చాలా వెరైటీగా ఉంటుంది. అయితే ఓటర్ల కాళ్ళ మీద పడుతున్నారు, లేదంటే వాళ్ళకి డబ్బులను పంచుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఒక 5 ఏళ్ల పరిపాలన కోసం మీ కాళ్ళు పట్టుకున్నాడు ఏం వర్క్ చేస్తాడు గెలిచిన తర్వాత? పోనీ మీకు 5,000 10,000 డబ్బులు ఇచ్చినాడు, రేపొద్దున మీకు ఏదైనా వర్క్ కావాలంటే ఏ మొహం పెట్టుకుని మనం అడుగుతారు? వాడు ఎలాగో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తాడో దానికి డబుల్ ట్రిపుల్ రిటర్న్ తీసుకుంటాడు వాడు.